హాయ్ అండి. చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ రెండింటి కాంబినేషన్‌లో ఇలా టేస్టీగా, డిఫరెంట్‌గా ఉంటుందండి. ఈ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్‌ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా షేర్ చేయండి. అలానే లైక్ చేయండి. మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్టవ్ మీద గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. చికెన్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. చాలా చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. అప్పుడు చికెన్ తొందరగా ఫ్రై అవుతుంది. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి చికెన్ని మంచిగా ఫ్రై చేయండి. అందులోని వాటర్ అంతా ఇంకి మెత్తగా చికెన్ అనేది రెడీ కావాలి. ఇలా చికెన్ రెడీ అయ్యాక అందులోకి 2 పచ్చిమిర్చిలు వేసుకోండి. అలానే నేను ఇక్కడ కల్మాకును వేస్తున్నా. మంచి స్మెల్ వస్తుంది కల్మాకు వేసుకుంటే. పసుపు వేసి మంచిగా అటు ఇటు చికెన్ని ఫ్రై చేయండి. చికెన్ ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి. అందులోకి ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయండి. ఇది ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి. హోటల్లో కంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఇవన్నీ చికెన్ ఫ్రై అయిన తర్వాత ఒక గుడ్డును కొట్టుకోండి. గుడ్డును కొట్టుకొని మంచిగా చికెన్ పీసెస్కి ఈ గుడ్డంతా పట్టేలాగా అటు ఇటు కలపండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడే అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. హై ఫ్లేమ్లో పెడితే గుడ్డు అనేది తొందరగా మాడిపోతుంది. కారాన్ని వేయండి. అలానే ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా వేసి చికెన్ పీసెస్ ఎగ్ మంచిగా పట్టేలాగా కలపండి. ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా పుల్లలు పుల్లలు వండుకున్న రైస్ని చల్లార్చుకోవాలండి. చల్లార్చుకొని ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ రైస్ని యాడ్ చేయండి. లాస్ట్ దించడానికి ముందు మంచిగా నిమ్మ చెక్కని పిండండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.